హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇది వచ్చేసి ఊటీ రోడ్ అండి. ఇదైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మెలికలు అయితే ఉంటాయండి. ఈ ఫారెస్ట్ వచ్చేసి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫారెస్ట్ మొత్తము మనమైతే జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలండి. ఈ రోడ్ అయితే 1 వేనే ఉంది. ఆ 1 వేలోనైతే మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి. మధ్యలో కొన్ని యానిమల్స్ అవి కూడా వస్తూ ఉంటాయండి. వాటికి ఫుడ్ ఏమి వేయకుండా జాగ్రత్తగా అయితే వెళ్తూ ఉండాలండి. ప్లాస్టిక్ అలా అయితే ఏమి యూజ్ చేయకూడదు. మేమైతే 3 డేస్ కోసం అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మీకోసం కూడా అయితే అలా అయితే చూపిస్తానండి. నెక్స్ట్ వ్లాగ్లో నేనేం షాపింగ్ చేశాను, మేము యూట్యూబ్లో చూసిన ప్లేసెస్ ఏంటి అవన్నీ అయితే ముందు వీడియోస్ అయితే వస్తాయండి. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వ్యూ ఇంత అయితే రోడ్డు మొత్తం ఊటీ రోడ్ ఎలా ఉంటుందో, ఫారెస్ట్ ఎలా ఉంటుందో అయితే ఒక లుక్ అయితే వేసేయండి. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అయితే ఇంకాస్త ముందుకైతే వెళ్తుందండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. కంటిన్యూ చేయండి. బొమ్మ బొమ్మ అవును, బ్యాక్ సైడ్ నుంచి 50 years ప్రాజెక్ట్ టైగర్. ఈడొక స్పెండ్ చేయొచ్చేమో కాసేపు. ఏంటి నానా? ఎలిఫెంటా? వస్తుంది చూడండి. చూడు, హిందీ అయితే ఇంకా ఆడే బయటకు వస్తుంది అన్న. హిందీ మాట్లాడతారా అన్న? అవునా? వాళ్ళకి అసలు హిందీ వాళ్ళంటే పడదు కదా, బీహార్ వాళ్ళు. నడుస్తుందట. ప్రశాంతమైన జీవితం అసలు ఇది. ఎంత బాగుంది. వెదరే బాగుంది. సూర్య బాగున్నావంటే మళ్ళీ ఎప్పుడు రమ్మంటే చెప్పు. ఈ చలికి నీతో పాటు మళ్ళీ మా ఫ్రెండ్ ఒకటి వస్తున్నాడు రా. నేను అక్కడనే వస్తాను. అక్కడే స్కాచ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ తీసుకుంటే దాన్ని అదిగో వాటర్ పిల్లలు చెరువు, చిన్ని చెరువు. ఏం కావాలి? కీయలా? నీకు ఎక్కడ పోయినా కీలే కావాలన్నా? ఊర్లో మధురగా లేవా కీయలు మనవి? కీయల కోసం దూరం వచ్చినవారా? డీర్సా? డీర్స్ పోయినాయమ్మా. చట్నీ ఆ ప్లాన్ చెప్పింది నువ్వు నేనా? ఇంట్లో పప్పుల పొడి ఉందా అన్నాడు. ఉంది అన్న. అయితే కొంచెం పప్పుల పొడి తీసుకున్నా అన్నాడు. చట్నీ రాదన్నప్పుడు ఆల్టర్నేట్ ఏమన్నా ఉపాయం ఉండాలి కదా. పికాక్ 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 లోపల అల్లాడింది, గ్రీన్ కలర్. పోయిందమ్మా. నువ్వు అప్పుడే పచ్చడి రోడ్డు పచ్చడి చూడమంటే నాడమ్మా రోజు నూరనే రాదు. ఏమి రోడ్డు పచ్చడి నూరాలి? ఆహా, మంచుకే అట్లా అవుతుంటాయి. ఫారెస్ట్ లో వర్షానికి భయం లేదు అసలు తెలుసా. ఎంత చెట్లు ఎత్తుగా ఉంటాయి కదా, మేఘాలు వెళ్ళేటప్పుడు అలా గాయలు వీచడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కూలింగ్ చల్లగా వీచడం. అందుకే కదా చెట్లు పెంచుకోండి అనేది వర్షాల కోసం. కండెన్సేషన్ జరుగుతుంది అప్పుడు. మెడిగడ పోతావా? అనుకుని వచ్చిన తర్వాత బర్త్డే అంటే హాలిడే. ఒకరోజు అమ్మ హాలిడే, ఒకరోజు నాన్న హాలిడే, ఒకరోజు వాళ్ళు ఇచ్చుకున్న హాలిడే, ఒకరోజు అంకుల్ హాలిడే. హాలిడే మీద హాలిడే మొదలైన అంకుల్ కూడా పోతాడు. అంకుల్ శనివారం పోతాడు, మళ్ళీ శనివారం మళ్ళీ ఆదివారం మీద టూర్ తీసుకుని పోతాం. ఈసారి బెంగళూరులోనే అదొక టూర్. పోదాం, వండర్లా పోదాం టూర్.
ఉండలో పదం అసలు ఆడు చూడు ఎంత బాగుంది. ఇప్పుడు అనగానే వచ్చింది చూడు. నాకు నచ్చలేదు అది. 100 ఏళ్ళ కాయ నాకు నచ్చలేదు. మెన్యూ తీసుకొని మా పిల్ల ముందు పర్మిషన్ ముందు 50,000 పెట్టి ఫోన్ కొంటాడు, 50,000 పెట్టి బంగారం కొనేయాలంట. అందుకని మనకు ఉన్న చూసుకోండి. నాకు భయపడ్డ అట్లా చెప్పొద్దు నువ్వు ఎవరికైనా. సంవత్సరం వాడి నాకు అమ్మేసి నేను ఇష్టంగా బిల్డప్ పెట్టుకుంటాను కాదు. సినిమా లేదులే మనం. సంవత్సరం వాడి నాకు ఇచ్చి సిగరెట్ తాగాలని ఉండే ఆ కోరిక. హలో ఇక్కడ ఇంత పారు సిగరెట్ సరియా కోరికలన్నీ దిగమించుకోవచ్చు. ఇంకా పారు టైగర్స్ రో ఇంకా పారు కేరళ ఇల్లు చూడాలి బస్ ఎంత బాగుంటాయో. వనయాత్ర చేయలేదు. సన్నగా వర్షం పడుతున్నట్టుందిగా. మనం ఆడికి పెడితే అడుగు ఆడ వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ చుక్కేసి వేస్తారంటే పెట్టుకోపోయినా పిచ్చి బంకిలు ఉన్నాయి మొదలుగా ఊర్లో. మనిషి కూడా ఉన్నాడు. ముసిలి ఆయనకు పాపం నడలేకపోతుంది. వజ్రాన్ని పని అట్లా చూసిల్లా వజ్రకుంటే ఏ తల తీయాలి. కూర్చోరా ఇదేనా ఊటీలో అందాలు చూడాలంటే ఏంట మీ అందాలు ఊటీ అందాలు చూస్తాను రండి. అయ్యో ఇల్లు ఫామ్ హౌస్ ఎలిఫెంటా మళ్ళీ వస్తాయిలే. మంకీ వద్దా? మంకీ వద్దంట. మంకీ కరుతుందంట. ఎలిఫెంట్ కూడా తొండంతో పొడి చేస్తుంది. ఇట్లనే స్ట్రైట్ చూపిస్తాను. చూడయ్యా చూడు వద్దు ఈ డైలాగ్స్ వద్దు అసలు వద్దు. కోయంబత్తూరు కూడా 120, ఊటీ 35, కోటగిరి అంట 65. అబ్బా ఈరోజు జలపాతం ఎంత బాగుంది. అవును వస్తా ఉంది వాటర్ జలపాతం. చూసుకో దిగు వాటర్ సౌండ్. No feeding animals. Animals feed చేయకూడదు. నీరు అసలు భలే బాగా
మంచిగా ఆలోచించే వాళ్ళకి వస్తుంటే పోతుంటే లేనన్నా ఎవరు సంతోషా ఆ రోడ్డే నీట్గా ఉందిలే ఎందుకు గతుకులే ఉంది మట్టి గుంతలు నాకంటే జడల బర్రె మరి ఇక్కడ జడ ఏది కిందికి వస్తుంది హెయిర్ చాలా ఉంటది దానికి అసలు బాడీ కూడా ఉంటదేమో చిన్నపిల్ల ఇలాగ చిన్నపిల్ల ఏదోలే జడల బర్రె కింద కాండమేమో ఎండిపోయినట్టుంది కాండం ఫ్యూచర్ లో బాగా డబ్బు వచ్చింది కార్ ఫైనాన్స్ పెట్టుకుంటాను రేంజ్ ఏం లేదు అప్పుడు ఉండేది కాదు రేంజ్ తున్నా తున్నా ఏం తున్నా ఏంటి తొండ స్థలాలు కొనకపోయినా కానీ ఉండేది కాదు ఎండమ్మా ఎండను తొన్నా అంటున్నావు గుండు పెంచి ఆకాశం చెట్లు గడ్డి ఎంత బాగున్నాయి కదా సూపర్ అసలు చుట్టాయి కూడా 2 వస్తాయి 18-22 వస్తాయి ఒక్కటే వచ్చింది తోడుగా ఏమన్నా పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకుంటే అలా చేయముంది జీబ్రానా ఎక్కడ అంటే పోరా అంటే నిన్ను మాట కూడా వినకపోతే నేనేం చెప్పాలి నువ్వు ఉదయం ఏముంది నువ్వు అంతకంటే నీకు ఇంకా చెప్తే కానీ నువ్వు అర్థం చేసుకోవాలి అడగపోయినవా చెప్పేనా జీబ్రా ఇక్కడ జీబ్రా కొండలలో రోడ్లు ఎట్లా వేసిర్రో అసలు అద్భుతం ఇంజనీరింగ్స్ ఒక అద్భుతం అక్కడ కనిపెట్టడం
వచ్చేవాడికి స్పీడ్ బ్రేకర్ పెట్టి పోయేవాడికి అట్లా వస్తుంది. స్పీడ్ బ్రేకర్ పెట్టేవాళ్ళు ఎక్కి మళ్ళీ స్మెల్ వస్తున్నట్టుంది లైట్గా. ఏడన్నా గ్యాప్ ఉంటే ఆపేదని మేడం. ఇది స్ట్రైట్ రూట్ ఉంది రమ్మంటున్నాడు. మీరు వచ్చి ఫస్ట్ అదే అది ఊటీ అందాలు ఉంటాయి మేఘాలు. నిజంగా నంది హిల్స్ కంటే ఇది బాగుంది కదా, అందుకని. నంది హిల్స్ బెంగళూరు పక్కన ఉంది, ఇది ఆడుందయా? తమిళనాడులో ఉంది. జిప్సీ జిప్సీ చూడమే ఊటీ అందాలు చూసుకొని ఊటీ అందా 2-3 రోజులు పోవాలి. ఇది విలేజేనా? మామూలుగా అందరూ ఉండే విలేజ్ అలాంటి కొనాలి, అలాంటి కట్టియాలి. కింద రూమ్ ఇచ్చిన కానీ అంత బాగుంది చూడొస్తారు, అంత బ్యూటీగా ఏంటి సరేపా ఇక్కడికేమో తిక్కర కుదురుతుంది. సినిమాలో చూపించింది ఇదే వాళ్ళు అనుకుంటాను. కలర్ఫుల్ ఇల్లు మంచిగా కనపడుతున్నాడు. కనపడతా చూడవమ్మా, ఇటు తీయరాదు. మర్చిపోయాం మళ్ళీ అదేంది S24 దీంట్లో 100 మెగాపిక్సెల్ కెమెరా, 100x జూమ్, 100 మెగాపిక్సెల్. మా వాడు తీసిండే వాడు లాస్ట్ లో ఏముందో కూడా కనిపిస్తుంది. చంద్రుడి మీద కూడా కనిపిస్తుందంట. నిజంగా చూపిస్తున్నారు, ఏదో తీరి కనిపిస్తుంది. వాడు చదువుతారులే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఊటీకి దగ్గరలో అయితే వచ్చాము. ఒక ఊటీనే ఒక 50 కిలోమీటర్స్ ఉంది మేము పోయే రిసార్ట్కి అయితే. చలి మాత్రం మామూలుగా లేదండి బాబు. ఏ సీజన్లోనే ఇలానే ఉంటుందంట. ఇక క్యారెట్స్ ఇక్కడే అంట వచ్చేది. ఇక కోస్తున్నారు, అమ్ముతున్నారు.